నేను చేయబోయే రెసిపీ దొండకాయ ఫ్రై. కొంచెం దొండకాయలు ముగ్గినట్టున్నాయి. పచ్చిమిరపకాయ, కరివేపాకు, పప్పు, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర మనం పోపులు వేసేసుకున్నాం. ఇందులో ఎండుమిర్చి చేయట్లేదు, పచ్చిమిర్చి వేస్తున్నాను కనుక. దొండకాయ ముక్కలు వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకుందాం. దొండకాయ తొందరగా ఏగదు కనుక సగం వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇప్పుడు సగం వేగిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకుందాం. ఇవి కూడా బాగా వేగాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. దొండకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆపేసుకుందాం. దొండకాయ ఫ్రై అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.